బీసీ బిడ్డలు భవిష్యత్తులో మిమ్మల్ని దోషిగా నిలబెట్టే పరిస్థితి వస్తుంది. ఏది దాపెట్టి చేసే పరిస్థితి లేదు. అసెంబ్లీలో ఓకే అంటారు, పార్లమెంట్ నో అంటే రేపు పొద్దుగాల ఏ విధంగా మీరు జవాబు చెప్పుకుంటారు? ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా నేను ఇప్పటికి కూడా కోరుతా ఉన్నా, ఖచ్చితంగా షెడ్యూల్ 9లో పెట్టి బీసీల బిడ్డల ఆగ్రహానికి మీరు అవకాశం ఇవ్వకండి అని నేను కోరుతా ఉన్నా. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన ప్రక్రియ అంతా చేసింది. ఈరోజు చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఈ విధంగా బిల్లును తొక్కిపెట్టి ఈ విధంగా మీరు ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట అనడం కరెక్ట్ కాదు. కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా, ఇప్పటికి కూడా వేడుకుంటున్నాం, కంపల్సరీ ఈ షెడ్యూల్ 9లో పెట్టే కార్యక్రమాన్ని బాధ్యతగా 8 మంది ఎంపీలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. సో మేడం మీరు చెప్పండి, సో టెక్నికల్గా ఇది వర్కౌట్ అవ్వదని తెలిసినా కూడా కాంగ్రెస్ ఒక రాజకీయం కోసం బీసీల ఓట్ల కోసమే ఇలా చేస్తుందని ప్రతిపక్షాలు అంటున్నాయి, ఏం చెప్తారు? టెక్నికల్గా కాదు, ఎందుకు కాదు, మేము కావాలి అనే మేము పెట్టినాము. మేము ఎక్కడ తప్పు చేసినాం? టెక్నికల్గా కాదు అని ఎట్లా అనగలుగుతావు? ఇవాళ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. 6 నెలలు 5 నెలల నుంచి పెండింగ్లో పెట్టుకున్నారు బిల్లులు. మేము డెడికేటెడ్ కమిటీ చేసినాం, ఎంపరికల్ డేటా ద్వారా కులగణన చేపట్టినాం. మరి ఆ బిల్లులన్నీ కూడా ఏకగ్రీవ ఆమోదం పొందినాయి. తర్వాత వాటిని ప్రాసెస్ పద్ధతిలోనే మేము కేంద్రం దగ్గరికి పంపినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలి కదా. ఈ రాష్ట్రంలో భిన్నాభిప్రాయం లేదు, ఆల్ పార్టీస్ మద్దతు ఇచ్చినాయి. ఇంకా నీకు డిఫరెంట్ ఒపీనియన్ ఎక్కడుంది? ఇంకా టెక్నికల్ ప్రాబ్లం ఏంది? వాళ్ళు ఎక్కడ ఎందుకు పెట్టుకోవాలి? అందుకనే మేము మా పాలసీ ఇది, మేము పోతున్నాం ముందుకు. సరే కోర్టు ఇవాళ తాత్కాలికంగానో రేపు ఏదో చేయవచ్చు, కానీ కేంద్ర ప్రభుత్వం చేతులు అవుతుంది కదా. కేంద్రం వెంటనే ఆ బిల్లులను ఆమోదింపచేసి బీసీ 42% రిజర్వేషన్కు ఆమోద ముద్ర వేస్తే ఇంకా టెక్నికల్ ఏది, ఫిజికల్ ఏది లేదు. ప్రాబ్లం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. ఆ బిల్లులను ఆమోద ముద్ర వేయండి, 42% రిజర్వేషన్ కల్పియండి. ఇక్కడ ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవు కాబట్టి ఇలా ఇంటర్నల్గా బీఆర్ఎస్ బీజేపీ కుమ్ముక్కైనాయి. బీఆర్ఎస్ నాయకులు అసలు కులగణనలో పాల్గొనలే, బీజేపీ నాయకులు కూడా కొంతమంది నాయకులు పాల్గొనలే, బాధ్యతాయుతమైన నాయకులు. మరి ఈరోజు బీజేపీని తిట్టకుండా బీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఎందుకు తిడుతున్నారు? వాళ్ళు ఒకటి కాబట్టి లోపల సంబరాలు చేసుకుంటున్నారు ఈ బిల్లు రావద్దని. ఎందుకంటే దురహంకార పార్టీలు, దొరల పార్టీ, దురహంకార పార్టీ అది ఉన్న. గతంలో 33% రిజర్వేషన్ కూడా 23కి తగ్గించారు. సీలింగ్ యాక్ట్ పెట్టిర్రు 2018 పంచాయతీరాజ్ యాక్ట్లో 285 సెక్షన్ తీసుకొచ్చి మరి సీలింగ్ 50% దాటొద్దని కూడా వీళ్ళే ఏ రాష్ట్రంలో పెట్టలేదు అట్లా. సరే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది, అదంతా ఓకే 50% దాట, కానీ ఏ రాష్ట్రము ఇట్లా ఇది దాటొద్దని చట్టాలు తీసుకున్నటువంటి సందర్భాలు లేవు. కేసీఆర్ తీసుకొచ్చిండు, దాన్ని కూడా మొన్న సవరణ చేసి గవర్నర్ గారి దగ్గర పంపడం జరిగింది. ఎందుకు ఇది? నువ్వు బీజేపీ ప్రభుత్వం చేతిలో ఉంది, అది మనం డిమాండ్ చేస్తున్నాం కాబట్టి. ఆ బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఉంది, ఇస్తే అయిపోతుంది కదా, ఎందుకు ప్రాబ్లము అంటున్నా. ఆ రోజు పివి నరసింహారావు గారు కేంద్రంలో ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తమిళనాడు బిల్లుకు ఆమోద ముద్ర వేసిండు. అక్కడ టైం పట్టింది, అయినా కూడా మా గవర్నమెంట్ ఆ రోజు ఇచ్చింది. ఈరోజు సెంట్రల్లో మా గవర్నమెంట్ లేదు, అయినా కూడా మేము పోరాడతాం, మేము అన్ని రకాలుగా చేస్తాం. ఎక్కడ ఏ రాజ్యాంగంలో కూడా 50% దాటొద్దని లేదు. ఇది కేవలం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డరు. సుప్రీంకోర్టు ఆర్డర్ను సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇది పొలిటికల్గా డెసిషన్ తీసుకొని ఇవ్వచ్చు. అది ఇవ్వకుండా ఈ రాజకీయ ప్రయోజనాల కోసం డ్రామా ఆడుతున్నది బీజేపీ బీఆర్ఎస్.